అధికారంలో లేకుంటే ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ పరిస్థితి అయినా అధోగతేనా? 5 ఏళ్లుగా రథసారథి లేక టీడీపీ క్యాడర్ నానా తంటాలు పడితే ఇప్పుడు ఆ పరిస్థితి వైసీపీకి రాబోతుందా? కనీసం పార్టీ కార్యాలయం కూడా లేక పార్టీ క్యాడర్ కి కేర్ ఆఫ్ కరువైందా? ఇంతకీ విపక్ష పార్టీకి అడ్రస్ అయినా లేని ఆ నియోజకవర్గం ఏది? 2 నెలల్లోనే ఆ పార్టీకి ఎందుకు ఈ దుస్థితి? ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో వలస నేతల పాలన ప్రధాన పార్టీల కేడర్ని కుంగదీస్తోందట. అప్పటి టీడీపీ, ఇప్పుడు వైసీపీ. ఆనవాయితీ తప్పదన్నట్లు ఆ నియోజకవర్గంలో అదే సీన్ కనిపిస్తోంది. గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీకి కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా లేకపోవడంతో రథసారథి లేక ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు తయారైంది. 2014 ఎన్నికల్లో వలస నేత పీతల సుజాతకు టికెట్ ఇస్తే గెలిపిస్తే 5 ఏళ్లు గడిచాక 2019 నుంచి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి అడ్రస్ లేరని చెప్పుకుంటారు. 2019లో ఆమెకు చింతలపూడి సీట్ ఇవ్వకపోవడం కూడా ఆమె దూరంగా ఉండడానికి ఓ కారణం. టీడీపీ టికెట్ దక్కించుకున్న కర్రా రాజారావు ఓడిపోయాక కొన్నాళ్లకు కన్నుమూశారు. దాంతో 4 ఏళ్లుగా నియోజకవర్గ బాధ్యతలు ఎవరికీ ఇవ్వకపోవడంతో 5 ఏళ్ల పాటు చింతలపూడి తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు అన్నీ ఇన్ని కావు. కూటమి పుణ్యమాని 2024 ఎన్నికల్లో చింతలపూడిలో మరోసారి టీడీపీ జెండా ఎగిరింది. ఎన్ఆర్ఐ సొంగ రోషన్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు. చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు పసుపు దళంలో కొత్త ఉత్సాహం తీసుకొస్తే వైసీపీ క్యాడర్ని మాత్రం తీవ్ర భంగపాటుకు గురిచేసింది. దీనికి కారణం కేవలం ఓటమి ఒక్కటేనంటే పొరబడినట్లే. ఎన్నికలు ముగిసి 10 వారాలు దాటినా ఇప్పటికీ నియోజకవర్గంలో పార్టీకి కార్యాలయం లేకపోవడమే ప్రధాన కారణమంటున్నారు. అంతేకాదు, చివరి నిమిషంలో వైసీపీ టికెట్ తెచ్చుకున్న కంభం విజయరాజు ఓటమి తర్వాత పార్టీ ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ క్యాడర్ తలోదిక్కయింది. వాస్తవానికి రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న కంభం విజయరాజు ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వియ్యంకుడు కావడంతో 2024 ఎన్నికల్లో చింతలపూడి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజాకు కాకుండా విజయరాజుకు దక్కింది. దీంతో టికెట్ తిరస్కరించడమే కాకుండా సిట్టింగ్ నైన తనకు ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదంటూ వైసీపీకి గుడ్ బై చెప్పి ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరి చింతలపూడి సీటు తెచ్చుకున్నారు అప్పటి ఎమ్మెల్యే ఎలిజా. అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రూపు రాజకీయాలతో రగిలిపోయిన చింతలపూడి వైసీపీలో ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాజకీయాలు చేయడానికి నాయకులు కూడా లేకుండా పోయారు. ప్రధానంగా ఇదే నియోజకవర్గవాసి అయిన కోటగిరి శ్రీధర్ మొన్నటిదాకా ఏలూరు ఎంపీగా ఉండి ఇప్పుడు తన దారి తాను చూసుకుంటే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విజయరాజు కనీసం కంటికైనా కనిపించడం లేదని గుస్సా అవుతున్నారట వైసీపీలోని కొందరు కరడుగట్టిన కార్యకర్తలు. ఎస్సీ రిజర్వ్డ్ చింతలపూడి నియోజకవర్గంలో 91,000 మందికి పైగా ఓటర్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే వారికి జవాబుదారీగా నిలబడి ప్రతిపక్ష నాయకుడిగా నియోజకవర్గంలో ఉండాల్సిన బాధ్యత లేదా అని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఏలూరులోని మకాం ఉంటూ చింతలపూడి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నికల ప్రచారానికి కూడా ఏలూరు నుంచే రోజు రాకపోకలు సాగించారు కంభం విజయరాజు. ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఓడిపోయాక ఖాళీ చేయడం, ఇప్పటిదాకా మరెక్కడా కనీసం నియోజకవర్గ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయకపోవడంతో అనాథలా మిగిలిపోయింది చింతలపూడి వైసీపీ. ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కూటమి పార్టీలు తొడగొడుతుంటే వైసీపీ శ్రేణులు కనీసం కష్టనష్టాలు చెప్పుకోవడానికి, ఒకరినొకరు ఓదార్చుకోవడానికి ఓ కేర్ ఆఫ్ అడ్రస్ కూడా లేదని దిగులు పడుతున్నారు. వలస నాయకులను తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దుతున్న రాజకీయ పక్షాలు ఇకనైనా పునరాలోచించుకోవాలని చింతలపూడిలోని పార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొన్నటిదాకా టీడీపీలో ఆ పరిస్థితి కనిపిస్తే ఇప్పుడు వైసీపీ వంతైందని అంటున్నారు. అయితే ఓటమి తర్వాత విజయరాజు ఏలూరులోనే ఉంటున్నా వైఎస్ఆర్ జయంతి వేడుకలకు రావడం, అంబేద్కర్ విగ్రహ ఘటనపై పార్టీ శ్రేణులతో నిరసనలో పాల్గొనడంతో ఆయనే ఇన్ఛార్జిగా కన్ఫర్మ్ చేసుకుంటున్నాయట పార్టీ శ్రేణులు. పార్టీ ఏదైనా చింతలపూడికి వలస నేతల బెడద తప్పడం లేదన్న చర్చ జరుగుతుంటే ప్రజల సమస్యలపై ప్రతిపక్షం తరపున గొంతెత్తే నాయకుడు ఎవరని సామాన్యులు కూడా ఎదురు చూస్తున్నారట. ఓటమి బాధ నుంచి వైసీపీ నేతలు ఇంకా కోలుకోలేదో లేక నెత్తినేసుకుంటే మోయలేమని తప్పించుకు తిరుగుతున్నారో
కేడర్కి అంతుపట్టడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కూడా పరిస్థితి ఇలాగే ఉంటే చింతలపూడిలో జెండా పట్టేవారు కూడా ఉండరని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కుంటున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని ఆపై నాయకత్వానికైనా చెప్పుకుందామంటే డోలుపోయి మద్దలతో మొరకెట్టుకున్నట్లే ఉంది. ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆళ్ల నాని కూడా పార్టీకి పదవికి రాజీనామా చేసేయడంతో ఇక మాకు దిక్కెవరని దిక్కులు చూస్తోంది చింతలపూడి వైసీపీ క్యాడర్. అటు జిల్లా అధ్యక్షుడు లేక ఇటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారో లేదో తెలియక పోనీ నలుగురం కూర్చుని మాట్లాడుకుందాం అనుకుంటే కనీసం పార్టీ కార్యాలయం కూడా లేక చింతలపూడి వైసీపీ క్యాడర్ నెత్తి నోరు బాదుకుంటోంది. విజయరాజు క్యాడర్కి అందుబాటులోకి వస్తారా, లేదంటే ఆళ్ల నాని బాటలోనే గుడ్ బై చెప్పేస్తారా? చివరికి చింతలపూడి వైసీపీకి దిక్కెవరనేది పెరుమాళ్లకే ఎరుక.